తమలపాకు తినేటప్పుడు ఈ తప్పులు మాత్రం చేయకండి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. చాలా మంది తమలపాకులో తంబాకు, కాసు, సున్నం వంటివి వేసి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఈ తప్పు మాత్రం చేయకండి. తాజాగా ఏమీ కలపకుండా అలాగే నెమిలి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఒక గ్లాసు నీటిలో అర చెంచా తమలపాకు చూర్ణం వేసి రాత్రంతా అలాగే ఉంచి ఖాళీ కడుపుతో ఉదయం లేచిన తర్వాత తాగితే పేగుల కదలికలు సులభతరం అవుతాయి. అలాగే కడుపు శుభ్రం అవుతుందని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది. తమలపాకుకి నొప్పి నుంచి ఉపశమనం కలిగించే దివ్యమైన శక్తి ఉంది. కోతలు, గాయాలు, దద్దుర్లు కారణంగా వచ్చే నొప్పిని తగ్గించడంలో తమలపాకును ఉపయోగించుకోవచ్చు. లేత తమలపాకులను దంచి ఒక పేస్ట్ లా తయారు చేసి ప్రభావిత ప్రాంతంలో దాని లేపనంగా పూయండి. మీ నొప్పులు తగ్గడాన్ని గమనిస్తారు. ఇటువంటి విలువైన సమాచారాన్ని మీ బంధుమిత్రులతో, స్నేహితులతో షేర్ చేసి పంచుకోండి. ఇటువంటి విలువైన వీడియోల కోసం డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో ఫాలో అవుతూ ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సుజనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.